పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. పేదల జీవన భద్రతను బలోపేతం చేయటం, వారికి సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్. పెదకూరపాడులోని కృష్ణమనేని శ్రీనివాసరావు కుమార్తె వివాహం సందర్భంగా వారి నివాసానికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించిన డాక్టర్ శ్రీధర్. అమరావతి మండలం మల్లాది గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్. అమరావతి మండలం మల్లాది గ్రామంలో వెంప వెంకయ్య కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ నందు గుంటూరు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కుమారుని వివాహ కార్యక్రమం సందర్భంగా హాజరై నూతన వరుడిని ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్. అంటే ఇక్కడ ఎవరైతే పింఛన్కి అర్హులు ఉన్నారో అర్హులకి 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు ఒక పండుగ వాతావరణంలో పేదవారి యొక్క కన్నీటిని తొడవడం కోసం, వారి అవసర నిమిత్తాల కోసం ఈరోజు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకెళ్తూ ఉంది. ఒకసారి మనం గమనించాలి, ఇప్పుడే ఓ పెద్దామ భర్త చనిపోయినామకి ఈరోజు పెన్షన్ ఒక ముగ్గురికి మన పొడపాడు గ్రామంలో రావడం. నేను ఒకటే చెప్తున్నాను, ఎంతో మంది గతంలో అనర్హులకు కూడా మరి పింఛన్ అనేది ఇస్తూ ఉన్నారు. వాటిని కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వం మరి ప్రజల యొక్క అభిమానాన్ని చూడుకుంటూ ముందుకెళ్తూ ఉంది. దీనివల్ల ఒకసారి మనం కూడా గమనిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వేరియేషన్ కూడా ఒకసారి కనపడతా ఉంది. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు 5 సంవత్సరాలు దేకిన మరి ఆ రోజున్న ప్రభుత్వాన్ని ఈ రోజు 1వ తారీఖు సెలవు అయితే మొదటి రోజే వచ్చి, అంత ముందు రోజు వచ్చి ఈరోజు పింఛన్ని ప్రజల యొక్క సమక్షంలో మరి ఇంటింటికి వెళ్లి ఈ యొక్క పింఛన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జీవన శైలిలో ఒక భాగంగా తీసుకుని ప్రభుత్వం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికెళ్లి ఈరోజు పింఛన్లు ఇవ్వటం అనేది ఒకసారి మనం గమనించుకుంటే పేదలు ప్రభుత్వంతో పాటు ఉన్నారు. ప్రభుత్వం పేదల యొక్క అర్హుల యొక్క పెన్షన్ యొక్క అర్హుల యొక్క మరి గుమ్మాల దగ్గరికి వెళ్లి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుని వారికి ఏ విధంగా ఇంకా ఉపయోగపడాలో ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నందుకు ఈరోజు మరి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ప్రజలందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అమ్మ చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అందరూ చప్పట్లు పట్టండి. కుటుంబ ప్రభుత్వానికి సంతోషం, ధన్యవాదాలు.